Hi, today's topic is the difference between the valency and oxidation state. Okay. In generally, oxidation state of element ante em cheptarante nothing but as its group number. లేదా వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అదే దాని ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్తారు. బట్ దేర్ ఆర్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద వ్యాలెన్సీ అండ్ ద ఆక్సిడేషన్ స్టేట్. కొన్ని కేసెస్లో మాత్రమే ఈ వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది సేమ్ ఉంటాయి. బట్ ఇన్ మెనీ కేసెస్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను, ఏంటంటే గ్రూప్ నెంబర్, దాని వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ కామన్లీ ఎగ్జిబిట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ దట్ ఎలిమెంట్. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యాలెన్సీ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో దాని కంబైనింగ్ కెపాసిటీ కదా, వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆటమ్. ఆ కంబైనింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు NS1 ఉంటే దాంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటే ఇట్ క్యాన్ ఫార్మ్ 1 బాండ్. ఇక 2 ఎలక్ట్రాన్స్ ఇట్ క్యాన్ బాండ్ 2 ఫార్మ్స్. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ క్యాన్ ఫార్మ్ 3 బాండ్స్ లైక్ దట్. బట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆటమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఏం చెప్తుంది మనకి, ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ద ఛార్జ్ present on the atom of element when it is in combination. అంటే ఏదైనా ఒక యాటమ్ వేరే యాటమ్తో కంబైన్ అయి ఉన్నప్పుడు దాన్ని ఛార్జ్ ఏంటనేది మనకు ఆక్సిడేషన్ స్టేట్ చెప్తుంది అనమాట. ఓకే, బట్ ఇట్ వ్యారీస్. ఎలా వ్యారీ అవుతుంది? ఇప్పుడు NS1 ఉంటే సపోజ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి, సోడియం పొటాషియం అలా ఉంటాయి కదా ఎగ్జిబిట్. సో సోడియం ఇప్పుడు కూడా +1 ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే NH2 తీసుకుంటే అది సెకండ్ ఏ గ్రూప్లో మనకి ఏముంటాయి, మెగ్నీషియం, కాల్షియం +2, మెగ్నీషియం +2 అట్లా కదా. అలాగే మనకి థర్డ్ ఏ గ్రూప్ తీసుకుంటే దాని గ్రూప్ నెంబర్ 3, బట్ 3 ఎగ్జిబిట్ చేస్తుంది. దాంతోపాటు ఇంకా మిగిలిన ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా వ్యారీ అవుతాయి అనమాట. లైక్ సపోజ్ ఇక్కడ మనకి థర్డ్ ఏ గ్రూప్ అంటే ఎగ్జాంపుల్ అల్యూమినియం +3 ఉంటుంది. అలాగే అల్యూమినియం ప్లస్గా కూడా ఎగ్జిట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, సపోజ్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం. ఇప్పుడు కార్బన్ ఉందంటే దాని వ్యాలెన్సీ +4. బట్ ఇది చూడండి ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ అది ఎగ్జిబిట్ చేయగలుగుతుందో. అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది వ్యారీ అవుతుంది డిపెండింగ్ అపాన్ ద కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ యాటమ్స్ అనమాట. దేంతో అయితే కంబైన్ అయి ఉందో ఆ కాంబినేషన్ బట్టి దాని ఆక్సిడేషన్ స్టేట్ వ్యారీ అవుతుంది. ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ +4, +3, +2, +1, -1, -2, -3, -4 అనమాట. సో ఇన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ మనకి ఎగ్జిబిట్ చేయగలుగుతుంది. బట్ దాని వ్యాలెన్సీ మాత్రం ఎప్పుడు ఎంత, +4 కదా, ఇట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ వ్యాలెన్సీకి ఎప్పుడు మనకి సైన్ ఉండదు, అంటే లైక్ మైనస్ ప్లస్ అలా సైన్ ఉండదు. బట్ ఆక్సిడేషన్ స్టేట్స్కి సైన్ ఉంటుంది. అంటే ఇది నథింగ్ బట్ ఛార్జ్ కదా. సో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బీ ఫ్రాక్షన్ అట్లా కూడా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 0 కూడా ఉంటుంది ఇన్ జనరలీ. బట్ మన కాన్ఫిగరేషన్ మనకి ఎప్పుడు 0 ఉండదు కదా వ్యాలెన్సీ అనేది, ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్. అలాగే 5th గ్రూప్ తీసుకుంటే ఇది 5th గ్రూప్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అలా తీసుకున్నాం. సపోజ్ ఫాస్ఫరస్ ఉందనుకోండి, మనకి H3PO4లో ఒక స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే PO4 లేదా PO3 -3, ఇక్కడ +5 అయితే ఇక్కడ +2 అట్లా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 6th ఏ గ్రూప్లో కాన్ఫిగరేషన్ వచ్చి +6 అయితే దాన్ని మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ +6, +4, +2, -2. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఎస్. ఇప్పుడు ఈ టేబుల్లో కూడా దేర్ ఆర్ మెనీ ఎక్సెప్షన్స్. లైక్ ఇప్పుడు 6th ఏ గ్రూప్ తీసుకుంటే దాంట్లో మనకి సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ 6th ఏ గ్రూప్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ సమ్టైమ్స్ +2 అలాగే -1 ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు విత్ పెరాక్సైడ్స్ అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. అలా దేర్ ఆర్ మెనీ ఎక్సెప్షన్స్, బట్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ఓన్లీ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అలాంగ్ విత్ దిస్ గ్రూప్ నెంబర్. 7th ఏ NH2NP5 కదా, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +7. బట్ ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ +5, +3, +1, -1 లైక్ దట్ అనమాట. ఇక్కడ మనకి ఏముంటాయి, హాలోజన్స్ కదా 7th ఏ గ్రూప్ అంటే. దీంట్లో కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, ఏంటి, ఫ్లోరిన్ ఆల్వేస్ -1, అది మనకి ఎప్పుడు చేంజ్ కాదు ఇన్ దట్ వే. అలాగే మనకి క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే త్రూ దిస్ టేబుల్ ద వ్యాలెన్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్సిడేషన్ స్టేట్. వ్యాలెన్సీ ఈజ్ ఫిక్స్డ్, ఇట్ విల్ నాట్ చేంజ్, ఇట్ హ్యాస్ నో సైన్, రైట్. But the oxidation may vary with the combination of compounds, combination of elements, and it can be positive, it can be negative, it can be 0, and it can be fraction. Okay, this is the main difference between the valency and the oxidation number. So example, ఈ డిఫరెన్సెస్ని ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే దానికి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది, +4 అంటే ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్, రైట్.
4 single electrons unte, it can form 4 bonds. It is the valency of carbon is +4. But in different compounds like CH4 ఎంత అవుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ హైడ్రోజన్ ఎప్పుడు కూడా విత్ నాన్ మెటల్స్ మనకి +1 కాబట్టి 1 × 4 = 0. దెన్ x = -4, రైట్. దీంట్లో -4 ఎగ్జిబిట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ తీసుకుంటే CH2Cl. CH2Cl దీన్ని ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది, -2, సారీ CH3Cl. CH3x +3 - 1 = 0. X = -2. In the same way CH2Cl3 తీసుకుంటే డైరెక్ట్లీ 0. x +2 - 2 = 0. x = 0, రైట్. ఇక్కడ ఎంత -2, ఇక్కడ 0. అలాగే ఇంకా తీసుకుంటే CHCl3 సో దీంట్లో ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది మనకి, x +1 - 3 = 0, అంటే +2, రైట్. ఇందులో +2 ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే చివరి ఇంకో కాంపౌండ్ తీసుకుంటే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ తీసుకుంటే దాంట్లో ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది, +4. x -4 = 0, సో +4 కదా. సో దీని కార్బన్ వ్యాలెన్సీ 4, అది ఫిక్స్డ్. బట్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి మనకి వ్యారీ అవుతూ వస్తుందా డిఫరెంట్ కాంపౌండ్స్ నుంచి. This is what I am trying to explain you. The difference between the valency and oxidation state is, valency is the combining capacity of element and it has no sign. It is always fixed. Whereas the oxidation number is the charge present on the atom of element when it is in combination. It can be positive, it can be negative, and it can be fraction. Okay. Please subscribe my channel if you like this video. Thanks for watching.